హాయ్ హలో హవర్ యు ఏంటమ్మా ముసలి పింటి పీపి గబ్బు ముసలి పింటి పీపి ఏం జీమెయిల్లో మెసేజ్ పెట్టారు ఏంటి ఆమె ఆపేసింది నువ్వు కూడా ఆపేయచ్చు కదా వీడియోస్ చేయటం ఆమె మీద వీడియోస్ చేస్తే నీకు మర్యాదగా ఉండదు నీకు నీ సంగతులు అంతే నువ్వంతే ఇక నీకు లైఫ్ ఉండదు అని బెదిరిస్తారా ఆ? బెదిరిస్తారా ఆమె ఆపేసిందా ఎవరు ఆపేశారు ఎవరు ఆపేశారు ఆమె ఆపేసింది ఆమె భయపడిపోయి ఆపేసింది నువ్వు కూడా ఆపాలి లేపకపోతే నీ సంగతి తెలుస్తూ ఉంటారా నన్ను నీ సంగతి తెలుస్తూ ఉంటారా ఎందుకు ఆపాలి ఏంటి కొత్త పాత మెయిల్ ఐడికి కొత్త వాయిస్ పెద్దమ్మ అక్కడ ఇంకో మెయిల్ ఐడితో వచ్చేవేంటి చాట్లోకి జీమెయిల్లోకి ఉం? ఆపకపోతే ఏం చేస్తావట లైఫ్ ఉండదా వీడియోస్ నీ మీద వీడియోస్ చేస్తే నాకు లైఫ్ ఉండదా ఓహో యూట్యూబ్ని ఒక్కదానికే పర్మిషన్ ఇచ్చాడా వీడియోస్ చేయడానికి ఎవరి మీదైనా వీడియో చేసే రైట్ని ఒక్కదానికే ఇచ్చాడమ్మా ముసలి పిండి ఈ ఒక్కదానికే పర్మిషన్ ఇచ్చాడా వీడియోస్ చేయడానికి ఎవరికి ఆ రైట్స్ లేవా నువ్వు ఒక్కదానివే ఎలాగైనా వీడియోస్ చేయొచ్చు ఎంత ఘోరంగా వీడియోస్ చేయొచ్చు ఎంత ఘోరంగా మాట్లాడచ్చు అనమాట నువ్వు ఒక్కదానికే పర్మిషన్ ఇచ్చాడమ్మా నువ్వు ఒక మెయిల్ చేస్తే నీ భయపడిపోవాలా భయపడిపోయి వీడియో చేయడం మానేయాలా అంత లేదమ్మా అంత లేదు నాకు భయం వేస్తుందా నువ్వు వాళ్ళ మెసేజ్ పెట్టగా నాకు భయం వేసిందా ఆ మెసేజ్ చేయగా నాకు చాలా భయం వేసిందమ్మా గదిలో ఆడిపోయాను గదిలో ఆడిపోతే కూర్చున్నాను ఏం చేయాలా అమ్మో మెసేజ్ పెట్టింది భయం వేస్తుంది కూర్చున్నాను నీ తాటాకు చెప్పులకి భయపడే సమస్య లేదు నీది తాటాకు కొన్ని కుక్కలు ఉంటాయి మురుగుతాయి ఏమి చేయలు ఆ మురిగి ఊరుకుంటాయి నువ్వు ఆ బాప్తే ముసలి పింటి పీపి నువ్వు ఆ బాప్తే ఇన్నాళ్ళు ఆ మీద మురిగి సాధించింది ఏమీ లేదు నువ్వు సాధించింది ఏమీ లేదు నువ్వే నీ పరువు రోడ్డు మీద పడిపోయింది నీ పరువు నీ ఫ్యామిలీ పరువు రోడ్డు మీద పడిపోయింది అనమాట నువ్వేమీ సాధించలేదు మిడ్ నైట్ ఒక లైవ్ వేసుకొస్తావు ఒక 300 మంది ఉంటారు లైవ్కి 300 మంది ఉంటారు లైవ్లోకి వచ్చి మాట్లాడే వాళ్ళు ఒక 8 మందో ఉంటారు అంతకు మించి ఉండదు నువ్వు అదే నీకు ఉన్నది తప్ప ఏది లేదు ఏం సాధించావు ఏం పొడిచావు ఇప్పటిదాకా నువ్వేం పొడిచావు నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి నువ్వు ఒక పెద్ద కోన్కిస్తావా పెద్ద పుడింగివా పుడింగి అనుకున్నాను ఏమన్నా అసలు దేనికి పనికిరాని దాన్ని నువ్వు దేనికి యూజ్ అవ్వవు నువ్వు అలాంటి దాన్ని నిన్ను చూసి భయపడతారా అసలు నిన్ను చూసి భయపడే వాళ్ళు కూడా ఉంటారా ఉంటారు నిన్ను చూసి ఎందుకు భయపడతారంట నిన్ను చూసి నీ అనుకున్న ఆస్తి కోటీశ్వరాలైన వందనమ్మని చూసి భయపడాలా మాట్లాడితే వందనమ్మ తెలుసా కోటీశ్వరాలు అంటావు మాట్లాడితే వందనమ్మ కోటీశ్వరాలు వందనమ్మ తెలుసా మీ అందరికీ కోటీశ్వరాలు అంటావు ఏంటో నాకు అర్థం కాదు కోటీశ్వరాలు అయితే ఏంటి కోటీశ్వరు కాకపోతే ఏంటట మాట్లాడితే అదే మాట చెప్తావు వందన కోటీశ్వరాలు ఆమె పిల్లల ఇంట్లో 13 మంది పని మనుషులు పిల్లలుంటే 13 మంది పని మనుషులతో ఎవరికి కావాలట ఇవన్నీ చూసి భయపడిపోవాలి నేను ఇవన్నీ చూసి భయపడాలా ఇవన్నీ చూసి భయపడమంటావా భయం వేస్తుందమ్మా నాకు చాలా భయం వేస్తుంది పెద్దమ్మ ముసలి పెద్దమ్మ భయం వేస్తుంది నాకు చాలా భయం వేస్తుంది ఏం చేయమంటావు చెప్పు గజగజలు ఆడిపోతున్నాను కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నాకు నువ్వు వాళ్ళ మెసేజ్ చేయగా నాకు గజగజలు ఆడిపోతే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఏం చేయాలట ఆ మెసేజ్ పెట్టగా నేను భయపడిపోయి వీడియో చేయటం మానేయాలట అవునా మానేయకపోతే ఏం చేస్తావంట ఏం పీకుతావంట ఎవరిని పీకుతావంట ఎవరిని పీకు నీకు నువ్వే పీక్కోవాలి కింద పైన మొత్తం నీకు నువ్వే పీక్కోవాలి నీకు నువ్వే గీక్కోవాలి అంతకు మించి ఏమి చేయలేవు మా అయితే ఏం చేస్తావంటే
సోషల్ మీడియాలో ఫోన్‌పే నంబర్ పెట్టుకొని అడుక్కుంటావు. అంతకుమించి నీకేం చేతనవు నువ్వు? నువ్వా నువ్వేం చేస్తావట? ఎవరో ఆపేశారంట. నేను కూడా ఆపేసేయాలంట వీడియోస్ చేయడం. ఆమంట భయపడి ఆగిపోయిందంట. నేను కూడా భయపడి ఆగిపోవాలంట. ఆగిపోతే ఆపకపోతే తెలుస్తావట. సోది సాన సోది దాన. నిన్ను చూసి భయపడేవాళ్ళు కూడా ఉంటారా? నువ్వెక్కడ దానివి? అడుక్కునే దానివి. నిన్ను చూసి భయపడతారా? అడుక్కున్న వాళ్ళు పద్ధతిగా బయటికి న్యాయంగా అడుక్కుంటారు. నువ్వు సోషల్ మీడియాలో నెంబర్ పెట్టి అడుక్కుంటున్నావు. అది ఒక ఇంటి మోడర్న్‌గా. దానికి నెంబర్ పెట్టిన దానికి నేను నెంబర్ పెట్టానని తెలుసా? మీ అందరికి అంత ధైర్యం ఉందా? మీరు నెంబర్ పెట్టగలరా అంటున్నావు. నువ్వు నెంబర్ ఎందుకు పెట్టావు? అడుక్కోవడానికి పెట్టావు. మరి మేమెందుకు నెంబర్ పెడతాము? మేమెందుకు నెంబర్ పెడతాం? మాకేం అవసరం? నువ్వంటే అడుక్కుంటావు. డబ్బులు కావాలి కూడా ఆడుకోవడానికి పెట్టుకుంటావు. అంతే తప్ప నువ్వు ధైర్యవంతురాలివి, పెద్ద ఫోన్‌కి ఇస్తావి, ఇప్పుడు ఇంగివి అని కాదు. అడుక్కోవడానికి నెంబర్ పెట్టుకున్నావు. మరి మేమేం అడుక్కోవాలి? మాకెక్కడ అవసరం లేదే. నెంబర్ పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదే. ఆ! నాకు ఎప్పటినుంచో ఉన్న నెంబర్ నేను ధైర్యంగా పెట్టుకున్నాను. ఎందుకుంటది? అడుక్కోవడానికి ఒక నెంబర్ తీసుకొని పెట్టుకుంటావు. ఆ! పెద్ద పుడింగిలాగా మాట్లాడుతున్నావు. అంతకుముందేమో చూడు కొంచెం వీడియోస్ పెట్టదు. వీడియోస్ పెడితే నీ సంగతి తెలుస్తా, వస్తా, బెంగుళూరు వస్తా, బయట చుట్టుపక్కల లాక్కొస్తా, అది ఇది అన్నావు. మరి చాలా వీడియోస్ పెడుతుంది మరి. కేవలం నీ మాటల మటుకేనా? నో చేతలా? ఓన్లీ మాటలేనా? 4 ఇయర్స్ నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇంకెన్ని ఇయర్స్ మాట్లాడతావు ఇలాగా? ఎన్ని ఇయర్స్ మాట్లాడతావు? నీది ఎప్పుడుకో నువ్వు మాట్లాడి బీపీ పెరిగి ఎప్పుడో టా మొసలి పింటి టా అనిపించుకుంటావు. అది ఆ న్యూస్ ఎప్పుడు వస్తుందో ఏంటో. నాకు తెలిసి ఎప్పుడో మాట్లాడి ఎప్పుడుకో ఏంటి గొబ్బు ముసలి పెంటి బీపీ టా అనే న్యూస్ బయటకు వస్తుంది. అది ఎప్పుడుకో ఉంటుంది. ఎప్పుడో త్వరలోనే ఉంటుంది. ఎందుకంటే నీకు ఆవేశం, అహంకారం, ఈ కోపిష్టి, ఓరలేనితనం అన్నీ ఉన్నాయి నీకు. అహంకారం కాదు, ఓరలేనితనం, నక్క బుద్ధితనం, కుంట నక్క నువ్వు. కుంట నక్క నువ్వు. ఒకళ్ళు తింటున్నా ఓరలేవు. ఒకళ్ళు డబ్బులు సంపాదించుకున్నా ఓరలేవు. ఒకళ్ళు మంచి బట్ట కట్టుకున్నా ఓరలేవు. ఒకళ్ళు మంచి పొజిషన్కి వస్తున్నా ఓరలేవు. నీదంతా దాని ఏమంటారు? ఏదో ఏదో ఆ ఓటు నీకులాగా నాకు ఓట్లు రావు. దాన్ని ఏదో ఓటు అంటారు. ఆ టైప్ నువ్వు. చూడలేనితనం. ఒకళ్ళు మంచి పొజిషన్ పై హైకి వెళ్తుంటే ఓరలేనితనం, చూడలేనితనం ఇది. గుంట నక్కవి నువ్వు. అలాంటిది నీకుంటూ భయపడిపోవాలమ్మా. నీకు భయపడిపోవాలా? భయమేస్తుంది. ముసలి పెద్ది పింటి భయమేస్తుంది. పోవే మొసల్లా. ఏంటమ్మా మొన్న వీడియోలో మర్చిపోయిన అంటాం. ఏంటి వందనమ్మకి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఇంట్లో 13 మంది ఆడపిల్లలు, చూసావా ఎంత గొప్పగా ఉందో, ఎంత ఇదిలో ఉందో అంటున్నావు. ఏమో వేరే వాళ్ళ పిల్లలైతేనేమో పొగుడుతావా? మరి కొంతమంది పిల్లలేమో పొగుడుతావు. మరి ఈ పిల్లలు ఎందుకమ్మా భయంకరంగా తిట్టిపోస్తున్నావు? వీళ్ళు పోవాలి. సీల్ ఓపెన్ అయిపోయిందా? చిన్న పిల్లల్ని పెట్టుకొని సీల్ ఓపెన్ అయిందా? సీల్ ఓపెన్ చేస్తా. చిన్న పిల్లల్ని పెట్టుకొని సీల్ ఓపెన్ చేస్తా. మరి ఎలా అంటున్నావు? వందనాకి బాగా డబ్బుంది కాబట్టి ఆమెని పొగుడుతావా? ఆమెకి ఎంతో కొంత డబ్బు ఇస్తుంది కాబట్టి ఆమెను పొగుడుతావా? వాళ్ళ పిల్లల్ని పొగుడుతావా? మిగతా వాళ్ళేమో నీ గుట్టు బయట పెడుతున్నారని వాళ్ళ పిల్లల్ని తిట్టిపోస్తావా? నీకు డబ్బు ఇచ్చే వాళ్ళని పొగుడుతావు. నీ గుట్టుని బయట పెట్టే వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని తిడతావా? చిన్న పిల్లల్ని పట్టుకుని సీల్ ఓపెన్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటావా? అసలు మనిషివా నువ్వు? మనిషివేనా? గడ్డి తింటున్నావా? అన్నం తింటున్నావా? సీల్ ఓపెన్ చేస్తావా అంటావా? గుద్దుందా?
ఎందుకు అలా బుద్ధి లేని పనులు బుద్ధి లేని మాటలు మాట్లాడతావు? ఆ? ఎందుకు మాట్లాడతావు? అసలు అలాంటి మాటలు మాట్లాడతారా? నువ్వు ఆడదానివేనా? ఒక ఆడదాన్ని అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడతావా? అలాంటి మాటలు మాట్లాడేది ఇంకా వేరే వాళ్ళ పిల్లలేమో వాళ్ళకి ఎప్పుడో అన్నీ 10th లోనే అన్నీ అయిపోయినాయి, పొలాల గట్టులోనే అన్నీ అయిపోయినాయి, పెళ్ళి అయిపోయినాయి, అంటే అన్నీ అన్నీ అయిపోయినాయి, అవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి. ఒక్కొక్కరికి ముగ్గురు విండుగాళ్ళు 10 మంది విండుగాళ్ళు అని వేరే వేరే వాళ్ళ పిల్లలు తిరిగిపోతున్నాం. వందన వాళ్ళ అమ్మాయిని మాత్రం అసలు గొప్పది, సూపర్ది, ఇంట్లో 10 మంది పని వాళ్ళు ఉన్నారు, అది ఇది గొప్పలు చెప్తావా? అంటే నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళేమో గొప్ప పొగుడుతావు, నీకు అనుకూలంగా నీకు నెగిటివ్గా ఉన్న వాళ్ళేమో తిట్టిపోతావా? తిట్టిపోతావా? అసలు నువ్వు మనిషివేనా? అసలు మనిషివేనా? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకేం తెలుస్తుందా? లేకపోతే మైండ్ దొబ్బిందా? నీ మైండ్ దొబ్బిందా? దెబ్బ పట్టి నువ్వేం మాట్లాడుతావు నీకే క్లారిటీ లేకుండా పోయిందా? అది చెప్పు, అదే మాట చెప్పు. నా మైండ్ దొబ్బేసింది, నేను ఏం మాట నాకు అర్థం కావట్లేదు, ఒక మాట చెప్పు. మాట్లాడి ఒకళ్ళు తిట్టి 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 వాళ్ళ మైండ్ దొబ్బిందా అని అనుకుంటారు. ఏం మాట్లాడుతాం అయినా ఉంది నీకు అట్లా? అది ఎలా మాట్లాడుతాం అయినా ఉందా? నిన్ను కూడా ఎవరు మన ఇండియా రహస్యాలన్నీ పాకిస్తాన్కి చాలా వేస్తుందట. ఎవరు? ఆ జ్యోతి మల్హోత్రా ఎవరు? నువ్వు అలాంటి దాన్ని ఒకళ్ళు ముంచి పైకి వచ్చి రకానివి, ఒకళ్ళు ముంచి వాళ్ళ మీద డబ్బు సంపాదించుకుని పైకి వచ్చే రకానివి. ఆమె అంతే. ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకుంది, వాళ్ళు చనిపోవడానికి కారణం అయిందా? ఆ డబ్బు కోసం అంత అంత ఘోరమైన పని చేసింది. నువ్వు అలాంటిదానివి. నువ్వు అలాంటిదాన్ని. చిన్న చిన్న పిల్లల్ని, పిల్లల్ని, ఈ పిల్లల్ని మొత్తం తిప్పిపోసి వాళ్ళ మీద వీడియో చేసుకుంటా, డబ్బు సంపాదించుకుంటా, వాళ్ళు తొక్కేసుకుంటూ పైకి వస్తున్నావు నువ్వు. వాళ్ళు వీడియో చేసుకుంటా, వాళ్ళు తొక్కేసుకుంటా, వాళ్ళ నాన్న మాటలు మాట్లాడుతా, వాళ్ళ వీడియోస్ చేసుకుంటా, వాళ్ళని లైవ్ పెట్టుకుని మిడ్ నైట్ లైవ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటా డబ్బు కోసం ఆరాటపడుతున్నావు నువ్వు. అవేమో మన ఇండియా జ్యోతి మల్హోత్రా అనేవేమో మన ఇండియాకి చెడబుట్టింది. నువ్వు యూట్యూబ్లో చెడబుట్టిందాన్ని. నువ్వు. ఆ పెంటేమో, ఆ జ్యోతి మల్హోత్రా పెంటేమో మన ఇండియాకి చీడ పురుగు. నువ్వు యూట్యూబ్కి చీడ పురుగు. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల అన్నీ మట్టి కుట్టిపోతాయి. నిజంగా అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అందరి ముందు క్లోజ్ చేశారు. అందరి ముందు వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేశారు. అసలు బయట జరుగుతుంది విషయాలు ఏంటి, బయట జరుగుతుంది ఏంటో అవన్నీ వాటి గురించి మాట్లాడకుండా నేను ఇలాగా, నేను గొప్ప, నేనంత తోపు అని చెప్పుకుంటూ లైవ్లు పెట్టుకుంటా 4 సంవత్సరాల నుంచి అదే టాపిక్ మాట్లాడుతా, ఆ టాపిక్ మీద లైవ్ చేసుకుంటా ఉంటావా? అది ఎన్ని జరుగుతున్నాయి బయట, అది వాటి గురించి అసలు మాట్లాడతావా? ఏమీ మాట్లాడు. ఎంతసేపు నీ సోది. ఆ చరితాక్షి అలాంటిది, ఆ చరితాక్షి ఇలాంటిది, ఆ వాళ్ళ పిల్ల పెద్ద అమ్మాయి అలాంటిది, చిన్న అమ్మాయి లాంటిది, వాళ్ళకి ఇంతమంది, వీళ్ళకి ఇంతమంది, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, వాళ్ళు బట్ట కడుతున్నారు, వీళ్ళు బట్ట కడుతున్నారు. ఒకప్పుడు డబ్బులు లేవంది, తినడానికి తిండి కూడా లేదంది, ఇప్పుడేమో అన్నీ ఉన్నాయి అని ఇదే గొడవ, ఇదే రంది. ఎంతసేపు నీ రంది, ఎంతసేపు నీ గోల. రంది పడతా ఉంటావు. రంది పడతా ఉంటావు. లైవ్లో కొత్తవు ఒక 8 మంది చాట్లోకి వచ్చి నీకు సపోర్టు. అమ్మా నువ్వు రెచ్చిపోవమ్మా, అమ్మా నువ్వు ఇంటర్వ్యూ అమ్మా, నువ్వు అంతమ్మా, నువ్వు ఇంతమ్మా, అమ్మ నువ్వు బాగా ప్రాక్టీస్ అయ్యిల్లమ్మా ఇంటర్వ్యూకి, నువ్వు అన్ని క్వశ్చన్లు అడగాలమ్మా, బాగా ప్రాక్టీస్ అయ్యిల్లు, అన్ని సమాధానం చెప్పమ్మా, ఇదమ్మా నిన్ను రెచ్చగొడుతున్నారు. వాళ్ళేమో ఇంట్లో కూర్చొని కామ్గా ఉండి నిన్ను రెచ్చగొడుతున్నారు, నువ్వు రెచ్చిపోతున్నావు. నీ దండుపల్లి మ్యాచ్ నేను రెచ్చగొడుతుంది, నువ్వు రెచ్చిపోతున్నావు అంతే. అంతకుమించి అక్కడ ఏం లేదు. ఎంతకాలం రెచ్చిపోతావు అలాగా? ఇచ్చావా ఇంటర్వ్యూ? ముసలి పెంటి పెద్దమ్మ ఇంటర్వ్యూ ఇచ్చావా? ముసలి పెంటి పీపి ఇంటర్వ్యూ ఇచ్చావా? ఏమని ఇచ్చావు? తేల్చాలి. 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, మొత్తం గెలిచాను, ఇప్పుడు గెలిచి చూపించాను, గెలవకపోయినా గెలిచి చూపించాను చెప్పుకుంటా. నేను చెప్పేది అబద్ధాలే, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదు అని అబద్ధాలని ఇంటర్వ్యూలో చెప్పావా?
ఎందుకంటే నువ్వు చెప్పేనే అబద్ధాలేగా, నువ్వు ఊరిపితే అబద్ధాలు, నువ్వు చేసిన ప్రతి వీడియో అబద్ధం, ప్రతి లైవ్ అబద్ధం, అన్నీ మాట్లాడితే అన్నీ అబద్ధాలు. ఒక నిజం ఉండదు, పాడు ఉండదు నీకు. అబద్ధం అంటే నువ్వు, డస్ట్బిన్ అంటే నువ్వు, డంప్యార్డ్ అంటే నువ్వు, అన్నీ నువ్వే. నీకు పేర్లన్నీ ఇవే నీకు. అది తెలుస్తాను, అది తెలుసు, ఇది తెలుస్తాను, ఆ ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడతాను, వీటి గురించి మాట్లాడతాను, సంగతి తెలుస్తాను అను. తెలిసావా? ఇంటర్వ్యూ చేశారా? ఇలా ఇంటర్వ్యూ కానీ వచ్చిన వాళ్ళు నేను లాగిపెట్టి కొట్టేసి వెళ్ళిపోయారా? చిచ్చి, నీ ఇలాంటిదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా అనేది నేను లాగిపెట్టి కొట్టి వెళ్ళిపోయారా? ఎందుకంటే నీ నోరు మంచిది కాదు, నువ్వు మాట్లాడే విధానం మంచిది కాదు, నీ మాట్లాడే విధానం చూసి వాళ్ళు భయపడి పారిపోయారా? నాకు తెలిసి భయపడి పారిపోయి ఉంటారు. బాబు ఈ మాటలేంటి, ఇవేంటి బాబు, ఇలాంటి దాన్ని మీ ఇంటర్వ్యూ చేయాలి మాకు అవసరమా అని అనుకుంటారు. అది నీకు సంబంధించిన వాళ్ళైనా సరే అక్కడ కూర్చోడానికి ఆలోచిస్తారు, నీ ముందు కూర్చోడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే నీ మాటలు, నీ చేష్టలు, నీ అవతారం అందరికి చిరాకు పడుతుంది. నువ్వైతే పెద్ద పుడుగులాగా చెప్తూ ఉంటావు. నా సంగతి మీకు తెలీదు, నేను అల్లటప్ప అనుకుంటున్నారా అని అంటున్నావు. నువ్వు నా సంగతి మీకు తెలీదు, నా అల్లటప్ప అనుకుంటున్నావా అని చెప్తున్నావు, బెదిరిస్తున్నావు. నీ సంగతి ఎవరికి కావాలంట? నువ్వు అల్లటప్ప కాకపోతే ఎవరికి నష్టం అంట? అయితే ఎవరు నష్టం అంట? అసలు నువ్వేమైతే ఎవరు నష్టం అంట? నిన్ను ఎవరు కేర్ చేస్తున్నారు అసలు? అసలు నువ్వు అబ్జర్వ్ చేస్తావా? యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఒక్కళ్ళైనా నీ గురించి మాట్లాడుతున్నారా? ఏ ఒక్కళ్ళైనా నీ గురించి మాట్లాడుతున్నారా? అంటే నీ గురించి మాట్లాడే వేస్ట్నే అందరూ తెలుసు. అందుకే నీ గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎక్కడ నీ టాపిక్ అనేది తీరు. నేను ఇంటర్వ్యూ చేస్తే అది కేవలం నీ వాళ్ళు, నీ సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటారు. అందుకే నేను ఇంటర్వ్యూ చేస్తానేమో. అంతే తప్ప బుద్ధున్న వాళ్ళు ఎవరు నేను ఇంటర్వ్యూ చేయరు. అది ఎక్కడ నీ పేరెత్తరు, నీ ఊసెత్తరు. చూసావా ఆ పూర్ణిమ అనేమో ఇప్పుడు నీ పేరెత్తిందా, నీ ఊసెత్తిందా? కనీసం తలుచుకుంది నేను ఎక్కడ ఏమి లేదు. ఎందుకంటే నువ్వు అంటేనే వరస్ట్. అందరికీ తెలుసు ఆ విషయం. అందరికీ తెలుసు ఎంత రోతవో, ఎంత వల్గాటివో నువ్వు, అందరికీ తెలుసు. అందుకే నీ జోలికి ఎవరు రారు. ఈ పంట మనకెందుకని నీ జోలికి ఎవరు రారు. ఎందుకు వస్తారు? పనికొచ్చే వీడియోస్ చేయి, అంతేగాని పనికి మాలిన వీడియోస్ చేస్తావే. తిట్టిపోతావు, ఎంతకాలం తిట్టిపోతావు? నువ్వు ఒక్కదానే తిట్టిపోతావా? నేను ఎవరు తిట్టేవాళ్ళు లేరనుకున్నావా? నేను తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఒకదాన్ని. అస్సలు ఊరుకోను. నువ్వు బెదిరించినంత మాత్రాన నేను భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతానా? అస్సలు ఊరుకోను, అస్సలు ఆగను. నీ బెదిరింపులకి ఎవ్వరూ భయపడరు. ఆమె కూడా భయపడలేదు. ఒకటే అనుకుంటుంది, అది మురికాలువా, ఆ మురికాలు రాలేస్తే నా మీద చెందుద్ది, అవసరం నాకు, నా పని చూసుకుంటే పోలే అని అనుకుని ఆగింది. అప్పుడు అనుకున్నా, మురుక్కోవాలి రాయేస్తే మనకి జరుగుద్ది, అవసరమా అని ఆగింది. అంతే నువ్వు భయపడిపోయి కాదు, నువ్వు పెద్ద పిస్తావని కాదు. అర్థమైందా? నేను చూస్తే ఎవరు భయపడరు. నువ్వు ఆ మీద ఎన్ని వీడియోస్ చేస్తావు? ఏ రోజైనా నేను లెక్క చేసిందా? నేను కేర్ చేసిందా? చివరికి నువ్వు ఆ మీద వీడియో చేసుకుని తింటా ఇప్పటి వరకు బతికి, ఈ మధ్య నీకు డబ్బులు రావట్లేదు. ఇప్పటి వరకు ఏం చేస్తావు? ఆ మీద వీడియో చేసుకుని బతికి తిన్నావు. ఇన్నాళ్ళు ఆ మీదే బతికావు. ఆమె వేసిన భిక్ష మీదే బతికావు నువ్వు. ఆమె నీకు భిక్ష చేసింది, నువ్వు ఆమె మీద వీడియో చేసావు, ఆమె నీకు భిక్ష చేసింది. ఆ భిక్ష మీద ఇప్పుడు బతికావు. ఇప్పుడు డబ్బులు రాకపోయేసరికి ఆన్లైన్లో నీ సబ్స్క్రైబర్ అని చెప్పేవాళ్ళందరూ నీకు భిక్ష చేస్తారు. ఇప్పుడు ఆ భిక్షతో బతుకుతున్నావు. ఎప్పుడు ఎవరో ఒకరు భిక్ష చేస్తూనే ఉంటారు. ఆ భిక్ష మీద నువ్వు బతుకుతావు. పెద్ద పెద్ద పుడింగ్లాగా మాట్లాడుతూ తప్ప నీకు అంత లేదు, నీకు అంతటి కాదు టాలెంట్ లేదు, ఏమీ లేదు. అసలు నీ మాటలన్నీ తాటాకు చెప్పులే. నీ తాటాకు చెప్పులకి ఎవ్వరు భయపడరు. నేను కూడా భయపడను, ఎప్పటికీ భయపడను. నీ మీద ఇలాగే వీడియో చేస్తాను. ఎన్ని వీడియోస్ దాని ఏమంటారు, స్ట్రైక్ కొట్టిన రిపోర్ట్స్ కొట్టినా భయపడేది లేదు. ఎన్ని కోసం రిపోర్ట్స్ కొట్టుకో, అయినా కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఒక ఛానల్ ఎడిట్ అయిపోయి కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని చేస్తూనే ఉంటాను. అంతేగాని భయపడే ప్రసక్తి లేదు.